అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న తుల్చా అనే ఓ పెద్దాయన 2 నెలల తరువాత సొంత గూటికి చేరాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఇతని పేరు తుల్చా. మతిస్థిమితం లేని ఇతనిని కొన్ని నెలల క్రితం నల్గొండ పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో చేర్చారు. అప్పటినుంచి ఆశ్రమంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఈ అభాగ్యుడు ఇటీవల తన చిరునామా చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది తనను తీసుకుని స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా మంగళతండా గ్రామానికి తీసుకువెళ్లారు. మారుమూల గ్రామంలో ఉన్నా సరే ఇప్పటికీ మర్చిపోకుండా నేరుగా ఇంటికే తీసుకువెళ్లాడు. తుల్చా భార్య సక్కుబాయి తన భర్తను గుర్తించి మతిస్థిమితం లేక నల్లగొండలో 3 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలిపింది. భర్తను చూసిన వెంటనే సక్కుబాయి దిష్టి తీయగా తుల్చా కాళ్లు కడుక్కున్నాడు. ఈ సందర్భంగా తుల్చా భార్య సక్కుబాయి మాట్లాడుతూ 3 నెలల క్రితం తప్పిపోయిన నా భర్తను ఇంటికి తీసుకువచ్చి అప్పగించినందుకు అమ్మానాన్న అనాథ ఆశ్రమం వారికి కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు సక్కుబాయి. 3 నెలలు అయింది మా ఆయన తప్పిపోయిండు, తీసుకువచ్చిర్రు. నా పేరు మల్జూరు, మా నాన్న పేరు తుల్చా. 3 నెలలు అయింది తప్పిపోయి. అమ్మ నాన్న అనాథాశ్రమాలు తీసుకొచ్చిర్రు. మతిస్థిమితం సరిగా లేక తప్పిపోయిన అభాగ్యుడు 3 నెలల తరువాత సొంత గూటికి చేర్చిన ఆశ్రమం.